పులస చేపలు వీటిని చూసినా వీటి పేరు విన్న నాన్ వెజ్ ప్రియుల నోట్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. పుస్తలమ్మైనా సరే పులస చేప తినాలని గోదావరి జిల్లాలో అనుకుంటూ ఉంటారు. ఏడాదిలో కేవలం 2 నెలలు మాత్రమే లభ్యమయ్యే ఈ చేపకు ఇంత డిమాండ్ రావడానికి కారణం కేవలం ఈ చేపకున్న రుచే. దీని టేస్ట్ తిన్నవారికే తెలుసంటారు పులస ప్రియులు. గోదావరిలో ఎర్రనీరు ఆలస్యంగా రావడంతో పులసల సందడి అంతంత మాత్రంగానే ఉంది. గోదావరి వాసులు ఆశగా ఎదురు చూస్తున్న పులస చేపలపై సాక్షి ప్రత్యేక కథనం. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను వేరు చేసే గోదావరి నదిలో ఎర్రనీరు ప్రవేశించిందంటే చాలు ఒకవైపు ప్రజల్లో భయాందోళనలు, మరోవైపు ఆనందం రెండూ కలుగుతాయి. ఎర్రనీరు వరదకు సంకేతంగా భావిస్తారు. ఈ జిల్లాల్లో వరదలు సృష్టించే భీభత్సం జిల్లా వాసులకు తెలుసు. దీనిని తలచుకుంటేనే భయపడిపోతారు. మరోవైపు అత్యంత రుచికరమైన పులస చేప లభ్యమయ్యేది కూడా ఈ నీటిలోనే. గోదావరిలో చేపలు పట్టే జాలర్లకు అనేక రకాల చేపలు లభ్యమవుతాయి. అయితే వీరు జూలై, ఆగస్టు నెలలలో వెతికేది పులసల కోసమే. నదిలో ఎదురీదే పులసల గమ్యస్థానం కూడా ధవళేశ్వరం వరకే కావడంతో అక్కడే ఎక్కువగా జాలర్లకు ఇవి లభ్యమవుతాయి. తర్వాత బొబ్బర్లంక, యానాంలో వీటి సందడి ఎక్కువ. గోదావరిలోకి ఎర్రనీరు ప్రవేశించిన తరువాత మాత్రమే అత్యంత రుచికరమైన పులస చేపలు జాలర్ల వలలకు చిక్కుతాయి. అదే ఏడాదిలో కేవలం ఆషాఢం, శ్రావణ మాసాల్లోనే ఇవి దొరుకుతాయి. అప్పటి వరకు ఉప్పు నీటిలో ఉన్న పులసలు గోదావరిలో ఉన్న నీటిలో ప్రవేశించి ఎదురీదడంతో వీటికి అద్భుతమైన రుచి వస్తుందని స్థానికుల నమ్మకం. కిలో బరువు తూగే చేప 2000 రూపాయల నుంచి 6000 పైనే ధర పలుకుతోంది. ఈ ఏడాది పుష్కరాలు రావడంతో జూలై నెలలో పులసల గురించి వేట జరగలేదు. బోట్లన్నీ పుష్కర ఘాట్ల వద్దే నిలిపివేశారు. దీంతో మహాకార్యం పూర్తయిన తర్వాత పులసల వేట మొదలైంది. పులస ఈ రోజుల్లో సామాన్యుడికి అందుబాటులో లేకుండా కూడా ఉన్నదే. అంటే ఈరోజు ఈ చేప 6000 రూపాయలు మినిమం రేటు పలుకుతుంది. అందుచేత సామాన్యుడు కూడా ఏ రకంగానూ కూడా తినలేకపోతున్నాడు. అందుచేత ఈ నీరు కూడా లేటుగా రావడం వల్ల పులస కూడా లేకుండా పోయింది. చాలా బహు తక్కువగా పులసలు పడుతున్నాయి. పులస చేపల్లో 2 రకాలున్నాయి. స్వచ్ఛమైన గోదావరి జలాలలో ఏటికి ఎదురీదుతూ వచ్చే పులస రుచి అమోఘంగా ఉండడంతో వీటికి ఎంత ధరైనా చెల్లించి కొనుగోలు చేస్తారు. ఇదే సమయంలో ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున పులసలు దిగుమతి అవుతాయి. ఇది కేవలం సముద్రంలో లభ్యమయ్యేవి కావడంతో టేస్ట్ పెద్దగా ఉండదు, ధర కూడా అంతగా పలకదు. వీటి గురించి తెలియని వారికి వ్యాపారులు 1000 రూపాయలకు అంటగడతారు. గోదావరికి సమీపంలో యానాం ఎదుర్లంక వంతెన వద్ద ఒరిస్సా పులసల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. రోడ్డు పక్కన బుట్టలు పెట్టుకుని అమ్ముకునే వ్యాపారుల వద్ద రోజుకు 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు పులస చేపల వ్యాపారం జరుగుతోంది. సముద్రంలో పుట్టి పాపికొండ చుట్టాకి బయలుదేరి పులస చేప ఈ గోదావరి ఎర్ర నీరప్పుడు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం అయితే లేట్గా వచ్చింది గోదావరి. ఆగస్టులో ఫుల్గా పులస చేప పడేది. ఈ ఎర్రనీరు రాబోవడం కారణం వల్ల పులస చేప అసలు దొరకట్లేదు. ఒరిస్సా నుంచి ఇలసలో తీసుకొచ్చి పులస చేప అని చెప్పేసి ఇక్కడ అమ్ముతున్నారు. గతంలో అయితే ఆగస్టు నుంచి కంటిన్యూగా గోదావరి ఉండేది. ఇప్పుడైతే గోదావరి లేని కారణంగా పులస చేప అసలు పట్టలేదు. చేపల్లో కల్లా పులస చేప చాలా టేస్ట్గా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారైనా పులస చేపను కొనుక్కొని కూర వండుకుని తింటారు. ఈ పులస చాలా టేస్ట్గా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారైనా తినాలి. పులస చేప కూరకు రాజకీయాలకు సంబంధం ఉందని అమ్మకందారులు చెబుతుంటారు. ఈ చేప కూరను ఆప్యాయంగా వడ్డించి చోటా మోటా నేతలు పెద్ద పెద్ద నేతల వద్ద తమ పనులు చేయించుకుంటూ ఉంటారు. ఈసారి పులస చేప తింటామో లేదో అనే ఆదుర్దాతో కొంతమంది పులస ప్రియులు మే, జూన్ నెలల్లోనే ఆర్డర్లు ఇస్తుంటారు. కొనడంతోనే అయిపోదు, కొనుగోలు చేసిన వారికి దీనిని వండటం రావాలి. గతంలో దీనిని కుండలో వేసి వండేవారు. కేవలం పులుసుగా మాత్రమే వండే ఈ చేప కూరలో బెండకాయ వేసి వండుకుంటే అద్భుతంగా ఉంటుందని తిన్నవారంతా చెబుతారు. అయితే వండిన వెంటనే దీనిని తింటే మిగిలిన చేపలకు దీనికి పెద్దగా తేడా ఉండదు. ఒకరోజు ఆగి తింటే రుచి అమోఘమట. సాక్షి న్యూస్, రాజమండ్రి.